బెంగళూరులో జరుగుతున్న 15వ ఎడిషన్ ఏరో ఇండియా షోలో దేశ విదేశాలకు చెందిన యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తేజస్ యుద్ధ విమానాలను ప్రదర్శనకు ఉంచారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తేజస్ విమానాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే తేజస్ మార్క్ II యుద్ధ విమానం కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తేజస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి మధుసూదన్ రావు తెలిపారు. తేజస్ మార్క్ I కన్నా తేజస్ మార్క్ II మరింత శక్తివంతంగా తయారు చేస్తున్నామని వెల్లడించారు. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ను 6వ జనరేషన్ విమానానికి ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తేజస్ అనే యుద్ధ విమానం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. అయితే ప్రస్తుతం తేజస్ MK2ని సిద్ధం చేస్తున్నారు. MK2 ఎప్పటికి సిద్ధం అవుతుంది? ఈ ప్రాజెక్టు ఏ దశలో ఉంది? సార్, MK ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ టెక్నాలజీస్ అవి MK1 నుంచి ఆవిర్భవించినటివి. ఈ MK2 అనేది 4.5+ జనరేషన్ టెక్నాలజీ, కానీ MK1 4+ జనరేషన్. సో ఇట్ గివ్స్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ టెక్నాలజీస్. ఇన్ ఫ్యాక్ట్ ఈ ఎయిర్క్రాఫ్ట్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపల ఫస్ట్ ఫ్లైట్కి రెడీ అవుతుంది. దీనిలో యూజ్ చేసే టెక్నాలజీస్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ IRST, ఇన్ఫ్రారెడ్ సర్చ్ అండ్ ట్రాక్ అనేది ఒక రేడార్కి ఈక్వలెంట్, యాక్టివ్ రేడార్కి ఈక్వలెంట్, బట్ ఇట్స్ ఎ ప్యాసివ్ రేడార్. సెకండ్, మిజైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టమ్ అనేది ఎనీ మిజైల్ ఎయిర్క్రాఫ్ట్ దగ్గరకు వస్తుంటే ఇట్ విల్ డిటెక్ట్ ఇట్ విల్ ఇన్ఫార్మ్ టు ద పైలట్, ఇన్ఫార్మ్ చేసి పలానా డైరెక్షన్లో పలానా మిజైల్ వస్తుంది, మీ దగ్గర ఇలాంటి మిజైల్ని అటాక్ చేయగలిగినటువంటి వెపన్ ఉంది, మీరు ఫైర్ చేయండి ఈ డైరెక్షన్లో. లేదు, యూ మెనూవర్ అంటే మీరు టర్న్ చేసి అవాయిడ్ చేయండి, ఆ మిజైల్ వచ్చే పాత్ని గురించి అవాయిడ్ చేసి ఎస్కేప్ కాండి అని గైడ్ చేస్తుంది. సో ఆ MAWS సిస్టమ్ అనేది మార్క్ IIలో ఇంట్రొడ్యూస్ చేసాం ప్రస్తుతానికి. అనదర్ థింగ్, మెటీరియల్స్, వీ హ్యాడ్ ఎ వెరీ టఫ్ టైమ్ ఫర్ ద మెటీరియల్ బికాజ్ ఈ మార్క్ II ఎయిర్క్రాఫ్ట్ మార్క్ I కంటే కొంచెం విడ్త్ వైజు, పొడుగు వైజు కొంచెం పెద్దది. దాంతో మెటీరియల్ సైజెస్ పెరిగిపోయాయి. ఈ మెటీరియల్స్ నార్మల్గా అవైలబిలిటీ ఇట్ వాజ్ చాలా కష్టమైపోయింది. సో వీ హ్యావ్ డ్రివన్, అంటే వీ హ్యావ్ గాన్ అండ్ మేము పోయి మిధానీల దగ్గర, కొన్ని మిధానీ OFAJ దగ్గర కూర్చొని ఈ మెటీరియల్స్ అన్ని తయారు చేయించి ఎయిర్క్రాఫ్ట్ బిల్డ్ చేస్తున్నాము. డిజైన్ కంప్లీట్ అయిపోయింది. PDR, CDR అనే 2 స్టేజ్లు ఉంటాయి ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ స్టేజ్లో. ఆ కంప్లీట్ డిజైన్ ఈజ్ ఓవర్ అయిపోయింది. డ్రాయింగ్ రిలీజ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము, అవి తయారవుతున్నాయి ఇప్పుడు. వాటికి అసెంబ్లీ అంటే ఇంకొకటి ఏం చేసామంటే ఈ మార్క్ II డిజైన్ మోడ్యులర్, హైలీ మోడ్యులర్, అంటే స్మాల్ కంపార్ట్మెంటల్గా తయారు చేసాము. అండ్ దాన్ని అసెంబుల్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఒక్కొక్క మాడ్యూల్ని సపరేట్గా ఒకేసారి ఎక్విప్ చేస్తూ ఉండడం వల్ల ఎయిర్క్రాఫ్ట్ ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు మనం, అండ్ ఇంటిగ్రేట్ చేసేసి ఫ్లై చేయొచ్చు. సో మనం ఈరోజు మార్క్ I ప్రొడక్షన్ రేటు చాలా తక్కువగా ఉంది అనడానికి కారణం ఏంటంటే మాడ్యులారిటీ అనేది లేదు. మార్క్ IIలో వెరీ హైలీ మాడ్యులర్, 24 ఎయిర్క్రాఫ్ట్లు ఒక సంవత్సరానికి తయారు చేయగలిగిన క్యాపబిలిటీ ఉంది దీనిలో. తర్వాత మెయింటైనబిలిటీ, ఆ ఎయిర్క్రాఫ్ట్ మెయింటైనబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకుంటే ఎయిర్క్రాఫ్ట్ మన దగ్గర 100 ఎయిర్క్రాఫ్ట్ ఉన్నా కానీ అవి అవైలబిలిటీలో ఉండదు అవసరానికి. సో అవైలబిలిటీ ఆఫ్ మార్క్ I ఎయిర్క్రాఫ్ట్స్ రైట్ నౌ ఇట్ హస్ రీచ్ టు 60%. బట్ మార్క్ II విల్ బి దేర్, అవైలబిలిటీ విల్ బి మచ్ బెటర్ దాన్ దట్, బికాస్ బై డిజైన్ నుంచే మేము మెయింటైనబిలిటీ, మ్యానుఫ్యాక్చరబిలిటీ, అసెంబ్లీ, ఆల్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ డిజైన్లోనే తీసుకొచ్చి పెట్టి డిజైన్ చేశాం. కాబట్టి ఫ్యూచర్లో మాకు ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉండకుండా వీ విల్ బి గివింగ్ ఎ బెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ టు ద ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్స్. తేజస్ ఇటీవల జరిగిన కొన్ని ఆపరేషన్స్లో కూడా పాల్గొంది. ఇటీవల సర్జికల్ స్ట్రైక్లో కూడా విజయవంతంగా అనిందని దాని పేరు ఎక్కువగా వినపడింది. అయితే తేజస్ MK2 ఎలా ఉండబోతుంది? దీని పనితనం ఎలా ఉండబోతుంది? అంటే 5వ తరం యుద్ధ విమానాలకు సమానంగా ఇది ఉండే అవకాశం ఉందా? సో ఈ మార్క్ II, తేజస్ మార్క్ II అనేది ఇట్ ఈస్ ఏ ఎయిర్ సుపీరియారిటీ ఎయిర్క్రాఫ్ట్. ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ సుపీరియారిటీ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఎయిర్ డిఫెన్స్ వచ్చేసి మార్క్ I. ఈ మార్క్ II ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ ఎయిర్ సుపీరియారిటీ. యూ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు రూల్ ద స్కైస్ బికాస్ ద నెంబర్ ఆఫ్ వెపన్స్ ఇట్ కెన్ క్యారీ చేయగలిగినటువంటి కెపాసిటీ ఇట్స్ ఎ వెరీ వైడ్.
45 different configurations it can fly with any indigenous weapons. Whatever our DRDO is developing, it can go on to this aircraft. So the weapon carrying power is much superior to Mark 1. And the range wise అంటే ఎంత దూరం ట్రావెల్ చేయగలదు అంటే Mark 1 1500 కిలోమీటర్లు ట్రావెల్ చేయగలుగుతుందంటే Mark 2 వచ్చేసి 3000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలదు. అండ్ ఎండ్యూరెన్స్, మిషన్ ఎండ్యూరెన్స్ అంటాము. మిషన్ ఎండ్యూరెన్స్ 57 సెకండ్స్ Mark 1కి అయితే దీనికి 126 సెకండ్స్ మిషన్ ఎండ్యూరెన్స్ ఉంది. అండ్ ఆల్ అడ్వాన్స్ సెన్సర్స్, నేను ఇంతకుముందుగా చెప్పినట్లు అడ్వాన్స్ సెన్సర్స్ ఇంటిగ్రేట్ చేశాము, అడ్వాన్స్ వెపన్స్ ఇంటిగ్రేట్ చేశాము. అండ్ కాక్పిట్ ఈస్ హైలీ అడ్వాన్స్డ్, లైక్ F-35 ఈక్వలెంట్ ఆఫ్ ద కాక్పిట్ ఈస్ దేర్ ఉంది ఈ Mark 2లో. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రాడినరీలీ గుడ్ fighter aircraft. Pilots are going to love the way they are right now loving Mark 1 cockpit. Much better way, they will be much better comfort it will give for the pilots. సార్, 5వ తరం యుద్ధ విమానాల తయారీలో భారతదేశం వెనుకబడిందని కొంతమంది రక్షణ విశ్లేషకులు అంటున్నమాట. దీనికి మీరేమంటారు? అది అంత నిజం కాదు. మనం ఆల్రెడీ డిజైన్ కంప్లీట్ చేసాము. 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అనే దాన్ని మనం కంప్లీట్ చేసాము. AMCA is a 5th generation fighter aircraft. Design is completed, and even though you are talking Mark 2 is a 4th generation, but the technologies deployed చేసినటి ఈక్వలెంట్ టు 5th generation. AMCAలో చూస్తే టెక్నాలజీస్ డిప్లాయ్ చేసినటి దో ఇట్ ఈస్ అ 5th generation అంటున్నాం, కానీ ఇట్ ఈస్ అ మోర్ దాన్ 5th generation. It is like a 6th generation. Like a kind of software and all other things, whatever you are trying to put inside AMCA, it is going to be 5.5 or 6th generation of that kind. Optionally piloted aircrafts, which are like a 6th generation. That kind of aircraft is a 5th generation AMCA. So, మన ఇండియా కూడా maybe another matter of a few years, we will be par with any country having a 5th generation fighter aircraft. AMCA ఎప్పటి నుంచి అందుబాటులో ఉంది? ఇప్పుడు ఏ దశలో ఉంది అది? AMCA డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఈజ్ అ స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్. బికాజ్ లాట్ ఆఫ్ స్టెల్త్ టెక్నాలజీస్ అవన్నీ తీసుకొచ్చి డిజైన్లో పెట్టాము. ద మెయిన్గా స్టెల్త్ పెయింట్స్, స్టెల్త్ స్ట్రక్చర్స్ అండ్ డిజైన్ లైక్ ఏ ఎడ్జ్, ఓకే, అలైన్మెంట్. ఇఫ్ యూ లుక్ అట్ ద స్ట్రక్చరల్ అలైన్మెంట్ ఆఫ్ ద ఎడ్జ్, ఆల్ అదర్ థింగ్స్ అండ్ సరేషన్స్ ఆన్ ద ప్యానల్స్, దీస్ ఆర్ ఆల్ ద టెక్నాలజీస్ వాట్ వీ బ్రాట్ ఆన్ టు ద AMCA టు అచీవ్ ద బెటర్ స్టెల్త్. సో now this aircraft is a design completed, realization started. Another 2 years proto aircraft will be there. Maybe another 3 years or 3.5 years we will be flying this aircraft. The first flight జరుగుతుంది ఈ AMCA aircraft కి. అంటే ఈ విమానాల తయారీలో ప్రైవేట్ సంస్థలను తీసుకురావడం వల్ల దీని తయారీ వేగవంతం అయ్యే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయడంలో our HAL is a principal partner for ADA. They are putting a lot of effort. అయినా కానీ వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకున్న ప్రోగ్రామ్స్ ఇది కాకుండా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ ఇండస్ట్రీని కూడా ఇన్వాల్వ్ చేయగలిగితే, ఇఫ్ HAL కెన్ బి 2 ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. HAL కెన్ బి లీడ్ ఇంటిగ్రేటర్, ఓన్లీ లీడ్ ఇంటిగ్రేటర్. ఆల్ అదర్ సబ్సిస్టెన్స్ విల్ కమ్ ఫ్రమ్ ఎ ప్రైవేట్ ఇండస్ట్రీ. 90% ఆఫ్ ఎక్విప్మెంట్స్ కెన్ బి ఆఫ్లోడెడ్ టు ప్రైవేట్ ఇండస్ట్రీ. అక్కడి నుంచి వచ్చిన 90% ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేసి ఫ్లై చేసి ప్రూవ్ చేయగలుగుతారంటే ప్రొడక్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. అది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి HAL కాన్సన్ట్రేట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? ఎయిర్ ఫోర్స్కి ఏం కావాలనో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్న ఎక్స్పోర్ట్కి మాత్రం ఏ అడిషనల్ ఎయిర్క్రాఫ్ట్స్ని ప్రైవేట్ ఇండస్ట్రీ ద్వారా తయారు చేసి ఇవ్వగలుగుతారంటే వీ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు బ్రింగ్ గుడ్ ఎకో సిస్టమ్ ఫార్ ఇంప్రూవింగ్ ద ప్రొడక్షన్ రేట్. తేజస్ 1 తయారీలో చాలా వెనకబడుతుందని చెప్పి ఇటీవల వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? ఇది మన కంట్రీ వెనకబడడం కాదు క్వశ్చన్. కొన్ని కీ టెక్నాలజీస్ ఫారెన్ మీద డిపెండ్ కావాల్సిందేను మనము. లైక్ ఇంజిన్ కానీ ఎజెక్షన్ సీట్ కానీ మనం వేరే దేశాల మీద డిపెండ్ కావాల్సిందే. ఎందుకంటే మనకు ఆ టెక్నాలజీ ఇంకా లేదు, డెవలప్ చేస్తున్నాము. త్వరగా అది మనం అటైన్ చేస్తాం, ఆ టెక్నాలజీ కూడా మనం పొందుతాం. అంతవరకు మనం డిపెండ్ కావాలి. కానీ ఇప్పుడు ఇంజిన్స్ టయానికి రాకపోవడం వల్ల HAL ప్రొడక్షన్ కొంచెం డిలే అయింది. అంతే తప్ప HAL క్యాపబిలిటీలో ఎలాంటి లోపం లేదు, ఏది తక్కువ లేదు. సో దే హ్యావ్ ఎ క్యాపబిలిటీ టు ప్రొడ్యూస్. కానీ సప్లై చైన్ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రొడక్షన్ రేట్ తగ్గుతుంది.
దాన్ని మనం అర్థం చేసుకొని బేర్ చేయాలి. బట్ జీ హెస్ కమ్ ఫార్వర్డ్ నౌ. అగైన్ జీ ముందుకు వచ్చి మేము సప్లై చేస్తామని చెప్పారు. కాబట్టి మనం ఎక్కువ వరీ కావాల్సిన అవసరం లేదు. బికాస్ దర్ ఇస్ నో ల్యాబ్స్ ఫ్రమ్ అవర్ కంట్రీ DPSU. ఇట్ ఈస్ సమ్ అదర్ కంట్రీ ఈస్ ట్రైంగ్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ డిసిషన్స్. మన చేతిలో ఏం లేదు. సో వీ విల్ బి డెలివరింగ్ టైమ్లీ టు ద ఎయిర్ ఫోర్స్ ఫ్రమ్ HAL. దిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ HAL. ఐఎమ్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ విత్ లిమిటెడ్ అండర్స్టాండింగ్. నేవీ కోసం ప్రత్యేకంగా ఎలాంటి విమానాలు కానీ వాటిని అభివృద్ధి చేస్తున్నారు? నావీ కోసం క్యారియర్ మీద అంటే షిప్ మీద ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ చేసే ఎయిర్ క్రాఫ్ట్ని డెవలప్ చేసాం ఆల్రెడీ. 2003లో ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. దాన్ని డెవలప్ చేసి 2009లో ఫ్లై చేసి ఆ క్యారియర్ ల్యాండింగ్, క్యారియర్ టేక్ ఆఫ్ అండ్ స్కీజమ్ టేక్ ఆఫ్ అండ్ అరెస్టర్ ల్యాండింగ్ టెక్నాలజీని వరల్డ్లో మనం 5th కంట్రీగా ప్రూవ్ చేసాం. మనం ఆ టెక్నాలజీ యూజ్ చేసుకొని అడ్వాన్స్డ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ద నేవీ దట్ ఈస్ కాల్డ్ TUDBF అనేది ఆల్రెడీ డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు డిజైన్ ఆల్మోస్ట్ ఈస్ ఫైనలైజ్డ్. నౌ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్ శాంక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది ఎప్పుడైనా రావచ్చు. వస్తే ఆ ప్రోగ్రామ్ కూడా స్పీడప్ చేసి త్వరగా రియలైజ్ చేసి అండ్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వగలమని కాన్ఫిడెంట్గా చెప్పగలం. థ్యాంక్ యూ సార్. తేజస్ 1తో పోలిస్తే తేజస్ మార్క్ 2 చాలా శక్తివంతమైనదని, దీంతో పాటు కూడా అంకా అనే యుద్ధ విమానాన్ని కూడా సిద్ధం చేస్తున్నామని, ఇది 6వ తరం యుద్ధ విమానాలకు ఈక్వల్గా ఉంటుందని చెప్పి కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ రావు గారు అంటున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్.